నమస్కారం. గురు ఆస్ట్రాలజిస్ట్ ప్రేక్షకులకి స్వాగతం. మీనరాశి సోదరి సోదరీమణులారా, ఇన్నాళ్ళు మీరు పడిన కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు అన్నీ ఇక గతం కాబోతున్నాయి. నా తలరాత ఇంతేనా? నా అదృష్టం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్న మీకు ప్రకృతి స్వయంగా సమాధానం చెప్పే ఆ సమయం వచ్చింది. మార్చి 1 నుండి మార్చి 4 వరకు ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. రాశిచక్రంలో చివరి రాశి అయిన మీనరాశి వారు అనంతమైన ఓర్పు గలవారు. కానీ ఇప్పుడు ఆ ఓర్పుకు ప్రతిఫలం దక్కబోతుంది. గ్రహాలు తమ గమనాన్ని మార్చుకుంటున్నాయి. మీ దశ తిరగబోతుంది. ఈ వీడియోలో మనం ఆహ్, ఈ మార్పులు మీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతాయో వింటే మీరే ఆశ్చర్యపోతారు. అదృష్టం పేలే సమయం. మీనరాశి వారికి ఈ వారం రాజయోగం ప్రారంభం కాబోతుంది. మార్చి 1వ తేదీ ఆదివారం సూర్యోదయంతోనే మీ జాతకంలో అదృష్టోదారాలు తెరుచుకుంటాయి. ఎందుకు ఈ మార్పు? భాగ్యస్థానంలో గ్రహాల అనుకూలత వల్ల మీరు ముట్టుకున్నదల్లా బంగారం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారు మీ సత్తా ఏంటో తెలుసుకునే రోజులు ఇవి. మీరు పక్కన పెట్టిన పాత ఫైల్‌లో ఆగిపోయిన పనులు ఒక్కసారిగా వేగం పుంజుకుంటాయి. ఇది కేవలం అదృష్టం కాదు, మీ పూర్వీకుల పుణ్యఫలం. అకస్మాత్తుగా డబ్బు వచ్చే సంకేతాలు. ధనకారకుడైన గురుదేవుని దృష్టి మీ ధనస్థానంపై పడుతుంది. మార్చి 2 సోమవారం నాడు మీరు ఊహించని విధంగా ఆర్థిక లాభం పొందుతారు. ఎక్కడ నుండి వస్తుంది? చాలా కాలంగా మొండి బాకీలు ఉండిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. లేదా పూర్వీకుల ఆస్తికి సంబంధించిన గొడవలు సర్దుమణిగి మీకు వాటా రావచ్చు. జాగ్రత్త! డబ్బు వస్తుంది కదా అని విచ్చలవిడిగా ఖర్చులు చేయకండి. ఈ అకస్మాత్ ధనలాభం మీ అప్పుల నుండి విముక్తి పొందడానికి ప్రకృతి ఇస్తున్న ఒక గొప్ప అవకాశం. ప్రేమలో షాకింగ్ ట్విస్ట్. మీనరాశి వారు మనసుతో ప్రేమిస్తారు. కానీ అపార్థాల వల్ల ఎక్కువగా బాధపడేది కూడా మీరే. ఈ మార్చి 3వ తేదీ మంగళవారం మీ ప్రేమ జీవితంలో ఒక షాకింగ్ ట్విస్ట్ రాబోతుంది. ఏమిటా ట్విస్ట్? మిమ్మల్ని వదిలి వెళ్ళిన వారు తిరిగి మీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరే అవకాశం ఉంది. లేదా మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వారి నుండి మీరు ఊహించని ఒక సమ్మతి లభిస్తుంది. హెచ్చరిక: ఈ ట్విస్ట్ మీకు ఆనందాన్ని ఇస్తుంది, కానీ మీ పాత చేదు జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని బాధపడకండి. కొత్త జీవితానికి స్వాగతం పలకండి. ఉద్యోగంలో పెద్ద మార్పు. ఉద్యోగరీత్యా మీనరాశి వారు గత కొన్ని నెలలుగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. మార్చి 4 బుధవారం నాడు బుధాదిత్య యోగం వల్ల ఉద్యోగంలో ఒక పెద్ద మార్పు రాబోతుంది. మార్పు ఎలా ఉంటుంది? ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. జీతం పెరుగుదలతో కూడిన ప్రమోషన్ రావచ్చు. లేదా మీకు నచ్చిన చోటుకి బదిలీ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్న కాల్ లెటర్ లేదా ఇంటర్వ్యూ రిజల్ట్స్ మీకు అనుకూలంగా వస్తుంది. కెరియర్ ఈ గ్రాఫ్ ఇంకా పైకి వెళ్తుంది. శత్రువులపై విజయం. మీనరాశి వారికి శత్రువులు బయట కంటే లోపలే ఎక్కువ. అంటే మీకు సన్నిహితంగా ఉంటూనే వెన్నుపోటు పొడిచేవారు ఎక్కువ మంది ఉంటారు. ఈ వారం కుజుడి ప్రభావం వల్ల మీకు అద్భుతమైన ధైర్యం లభిస్తుంది. విజయం. మీపై తప్పుడు ప్రచారాలు చేసేవారు తామే అనుమా అవమానపడే పరిస్థితి వస్తుంది. శత్రువుల కుట్రలను మీరు చిరునవ్వుతో తిప్పికొడతారు. కోర్టు కేసులు. ఒకవేళ మీరు ఎవరితోనైనా గొడవలు లేదా కోర్టు కేసుల్లో ఉంటే ఈ 4 రోజుల్లో మీకు సానుకూలమైన వార్త అందుతుంది. ధర్మం మీ వైపు ఉంది. గెలుపు కూడా మీదే. మీరు చేయాల్సిన తదుపరి పని. మీనరాశి వారి అదృష్టాన్ని నిలబెట్టుకోవాలంటే మీ సమస్యలను మేము పరిష్కారాలను సూచిస్తాము. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. విదేశీయ యోగం ఎప్పుడు? మీనరాశి వారు సముద్రం వంటి లోతైన ఆలోచన కలవారు. మీలో చాలామందికి విదేశాలకు వెళ్ళాలని బలమైన కోరిక ఉంటుంది. గ్రహాల అనుకూలత. మార్చి 4వ తేదీ బుధవారం నాడు భాగ్యస్థానాధిపతి మరియు వ్యయస్థానాధిపతుల మధ్య ఏర్పడే శుభదృష్టి వల్ల విదేశీయ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎవరికి లాభం? స్టూడెంట్ వీసా కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు, ఐటీ రంగంలో ఉండి ఆన్-సైట్ అవకాశాల కోసం చూస్తున్న వారికి ఈ వారం ఒక గుడ్ న్యూస్ అందుతుంది. ఇన్నాళ్ళు పాస్‌పోర్ట్ ఆఫీస్ చుట్టూ, కన్సల్టెన్సీల చుట్టూ తిరిగి విసిగిపోయిన మీకు ఆ దేవుడు స్వయంగా దారి చూపిస్తున్నాడు. మీ ప్రయాణం ఖాయం. వ్యాపారంలో లాభాలు కాలం. వ్యాపారస్తులకు గత కొన్ని నెలలుగా ఖర్చులు ఎక్కువ, రాబడి తక్కువ అన్నట్టుగా ఉంది.
కానీ మార్చి 1వ తేదీ నుండి 4 మధ్య కాలంలో పరిస్థితి తలకిందులు కాబోతుంది. లాభాల పంట. మీ వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టేదానికి ఇది అద్భుతమైన సమయం. ముఖ్యంగా టెక్స్‌టైల్స్, ఫుడ్ ఇండస్ట్రీ మరియు కన్‌స్ట్రక్షన్ రంగంలో ఉన్న వారికి ఊహించని ఆర్డర్‌లు వస్తాయి. వ్యాపార రహస్యం. మీ పక్కనే ఉంటూనే మీ కస్టమర్లను లాక్కునే వారికి ఆటలు ఇక సాగవు. మీ నిజాయితీకి మీకు లాభాలను తెచ్చిపెడుతుంది. పెళ్లి యోగం ఖచ్చితమా? మీనరాశిలో ఉన్న అవివాహితులకు ఇది అత్యంత ముఖ్యమైన ఘట్టం. గురుదృష్టి సప్తమ స్థానం, వివాహ స్థానంపై ఉండడం వల్ల మీరు ఇంట్లో మంగళ వాయిద్యాలు మోగే సమయం దగ్గర పడింది. ఎప్పుడు కుదురుతుంది? మార్చి 2 సోమవారం నాడు వచ్చే సంబంధం మీకు అత్యంత అనుకూలమైనది. గతంలో తప్పిపోయిన సంబంధాలు కూడా తిరిగి మాట్లాడే అవకాశం ఉంది. అవును, ఇది ఖచ్చితం. జాతకరీత్యా దోషాలు ఉన్న ఈ వారంలో చిన్న చిన్న పరిహారాల వల్ల ఆటంకాలు తొలగిపోయి మీ మనసు మెచ్చిన భాగస్వామి మీకు లభిస్తారు. అప్పుల నుండి విముక్తి. అప్పు అనేది మనిషిని నిద్రపోనివ్వదు. మీనరాశి వారు పరోపకారం కోసం లేదా కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పులు మిమ్మల్ని వేధిస్తున్నాయా? పరిష్కారం. మార్చి 3వ తేదీ మంగళవారం మీ ఆర్థిక ఇబ్బందులకు ఒక పరిష్కారం దొరుకుతుంది. అనుకోని ఆస్తి అమ్మకం ద్వారా లేదా ఒక పెద్ద ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా వచ్చే భారీ మొత్తం మీరు పాత బాకీలను తీర్చివేస్తారు. ఇన్నాళ్ళు మీపై ఉన్న ఆర్థిక భారం దిగిపోయి మీరు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటారు. ఆ సంతోషం మీ కళ్ళల్లో కనిపిస్తుంది. ఆరోగ్య హెచ్చరిక. జాతకంలో అన్నీ బాగున్న ఆరోగ్య విషయం మాత్రం మీనరాశి వారికి ఈ వారం కొంచెం అప్రమత్తంగా ఉండాలి. జాగ్రత్తలు. రాహు ప్రభావం వల్ల చిన్నపాటి ఉదర సంబంధిత సమస్యలు లేదా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా బయట ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. సూచన. మార్చి 1 నుండి 4 వరకు ఉదయం ఉదయం రోజు సూర్య నమస్కారాలు చేయడం వల్ల మీలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటేనే కదా వచ్చే అదృష్టాన్ని అనుభవించగలం. గురు అనుగ్రహ ప్రారంభం. మీనరాశి వారికి అధిపతి సాక్షాత్తు దేవగురు బృహస్పతి. ఇన్నాళ్ళు మీ రాశి అధిపతి బలహీనంగా ఉండడం వల్ల మీరు చేసే ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురయ్యాయి. కానీ ఇప్పుడు మార్పు. మార్చి 1 నుండి గురుగ్రహం మీ జాతకంలో అత్యంత శుభప్రదమైన స్థానంలోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల మీ బుద్ధి వికసిస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకుంటారు. దేవుడు నన్ను మర్చిపోయాడు అని మీరు అనుకున్న ప్రతి క్షణానికి ఇప్పుడు సమాధానం దొరుకుతుంది. గురువు అనుగ్రహం ఉంటే కొండనైనా పిండి చేయవచ్చు. మీ ఇంట్లో శుభకార్యాలకు అంకురార్పణ జరిగే సమయం ఇది. శని ప్రభావం ముగింపు. మీనరాశి వారు గత కొంతకాలంగా ఏళ్నాటి శని ప్రభావంతో మానసిక వేదన, శారీరక శ్రమ అనుభవిస్తున్నారు. మార్చి 2వ తేదీ సోమవారం నాడు శనిదేవుని క్రూర దృష్టి మీపై నుండి తొలగిపోతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని వేధించిన భయం, ఆందోళన మంచులా కరిగిపోతాయి. శని నేర్పిన పాఠాలు మిమ్మల్ని రాటుదేల్చాయి. ఇప్పుడు ఆ శనిదేవుడు మీకు స్థిరమైన ఆస్తులను, సమాజంలో గౌరవాన్ని ప్రసాదించబోతున్నాడు. మీ కష్టకాలం ముగిసింది. సుఖ సంతోషాల కాలం మొదలైంది. కుటుంబ సంతోషం. కుటుంబం అంటేనే మీ ప్రాణం. కానీ గతంలో చిన్న చిన్న మాట పట్టింపుల వల్ల మనస్పర్ధలు వచ్చాయి. ఈ మార్చి 3వ తేదీ మంగళవారం మీ ఇంట్లో ఒక అద్భుతం జరగబోతుంది. విడిపోయిన అన్నదమ్ములు లేదా ఆలుమగలు ఒకటవుతారు. మీ పిల్లల నుండి మీకు గర్వకారణమైన వార్త వింటారు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక పుణ్యక్షేత్ర దర్శనం లేదా విహారయాత్రకు వెళ్ళే అవకాశం ఉంది. మీ ఇల్లు మళ్ళీ నవ్వులతో కలకలలాడుతుంది. పెట్టుబడులు జాగ్రత్తలు. అదృష్టం వస్తుంది కదా అని కళ్ళు మూసుకొని ఎక్కడ పడితే అక్కడ పెట్టుబడులు పెట్టకండి. మార్చి జాగ్రత్త. మార్చి 4వ తేదీ ఎవరికైనా కొత్త వ్యక్తులు వచ్చి తక్కువ కాలంలో ఎక్కువ లాభమని ఆశ చూపిస్తే నమ్మకండి. సలహా. భూమి లేదా బంగారంపై పెట్టే పెట్టుబడి మీకు దీర్ఘకాలంలో లాభాలను ఇస్తుంది. షేర్ మార్కెట్లో రిస్క్ తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహా తప్పనిసరి. మీ కష్టార్జితం కాపాడుకోవడమే అతిపెద్ద లాభం. కోర్టు కేసు విజయం. న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ వాయిదాల మీద వాయిదాలతో విసిగిపోయిన మీనరాశి వారికి ఇది ఒక సంచలన వార్త. మార్చి 3 మరియు 4వ తేదీల్లో మీ కోర్టు కేసులకు సంబంధించిన ఒక కీలకమైన మలుపు రాబోతుంది. తీర్పు. మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు 90% ఉన్నాయి. ధర్మం ఎప్పుడూ ఓడిపోదు. మీపై వేసిన తప్పుడు కేసులు వీగిపోతాయి.
ఆస్తి తగాదాల్లో ఉన్న వారికి రాజమార్గం దొరుకుతుంది. సత్యమే జయించబోతుంది. ఇంట్లో శుభవార్త. మార్చి 1 నుండి 4 మధ్య కాలంలో మీ ఇంటి ముంగిట శుభశకునాలు కనిపిస్తున్నాయి. వార్త: చాలా కాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు వంశాభివృద్ధి జరగబోయే తీపి కబురు అందుతుంది. సంతోషం: మీ తోబుట్టువుల వివాహం నిశ్చయం కావడం లేదా విదేశాల్లో ఉన్న మీ పిల్లలు ఇంటికి తిరిగి రావడం వంటి వార్తలు మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలను తెప్పిస్తాయి. ఈ వారం మీ ఇల్లు ఒక దేవాలయంలో కలకలలాడుతుంది. అదృష్ట సంఖ్య మరియు రంగు. మీనరాశి వారు ఈ 4 రోజు ప్రకృతి శక్తులను తమకు అనుకూలంగా మార్చుకోవాలంటే వీటిని పాటించండి. అదృష్ట సంఖ్య 3, 7, 9 ఈ అంకెలు వచ్చేలా మీ ముఖ్యమైన పనులను ప్లాన్ చేసుకోండి. ముఖ్యంగా 3 సంఖ్య మీకు ధనలాభాన్ని తెస్తుంది. అదృష్ట రంగు పసుపు మరియు బంగారు రంగు. ఈ రంగు దుస్తులు ధరించడం వల్ల లేదా కనీసం పసుపు రంగు రుమాలు జోబులో ఉంచుకోవడం వల్ల గురు అనుగ్రహం మీపై ప్రసరిస్తుంది. ప్రతికూల శక్తులు మీకు దరిచేరవు. జీవితాన్ని మార్చే నిర్ణయం. మార్చి 3వ తేదీ మంగళవారం నాడు మీ అంతరాత్మ ఒక నిర్ణయం తీసుకోమని మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. నిర్ణయం: అది మీ కెరియర్‌కి సంబంధించి కావచ్చు లేదా పాత బంధాన్ని వదులుకోవడానికి సంబంధించి కావచ్చు. ఫలితం: మీరు తీసుకునే ఒక్క నిర్ణయం మీ రాబోయే 20 ఏళ్ల భవిష్యత్తును శాసిస్తుంది. భయపడకండి. మీ అధిపతి గురువు మీకు తోడుగా ఉండి సరైన మార్గంలో నడిపిస్తాడు. ధైర్యంగా ముందడుగు వేయండి. గ్రహస్థితిలో భారీ మార్పు. ఆకాశంలో గ్రహాల విన్యాసం మారుతుంది. శనిదేవుడు తన కఠినత్వాన్ని వీడి గురుదేవుడు తన అద్భుత దృష్టిని మీపై ప్రసరింపజేయబోతున్నాడు. ప్రభావం: మీ జాతకంలో ఉన్న దరిద్ర యోగం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం మొదలవుతుంది. గ్రహాలు ఈ మార్పు వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గుర్తుంచుకోండి, ఈ మార్పు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది. ఎన్నాళ్ళ పడిన కష్టం ఇప్పుడు సుఖంగా మారబోతుంది. 2026 భవిష్యత్తు సంచలనం. మంత్రం. మీరు అడిగారు కదా 2026 మీనరాశి వారి పరిస్థితి ఏంటి అని. 2026 సంవత్సరం మీనరాశి వారికి స్వర్ణయుగం. మీరు కన్న ప్రతి కళ నిజమయ్యే కాలం ఇది. మీరు ఊహించని విధంగా సమాజంలో ఒక పెద్ద పదవిని లేదా హోదాను పొందుతారు. ఆర్థికంగా మీరు ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదుగుతారు. శక్తివంతమైన మంత్రం. ఈ అదృష్టాన్ని మీరు పూర్తిగా అందిపుచ్చుకోవాలంటే ఈ కింది మంత్రాన్ని నిత్యం పఠించండి. ఓం ఐం క్లీం సౌం హ్రీం భద్రకాళియై నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు చదువుతూ శివాలయంలో లేదా విష్ణు ఆలయంలో దీపం వెలిగించండి. మీ తలరాత మారిపోవడం ఖాయం.